హాయ్ అండి. నేను మీ సత్య గార్డెన్. ఈరోజు మా ఇంటి పక్కనే ఓ చిన్న గార్డెనింగే నీకు చిన్న జాగాలో చేస్తున్నాము. ఇది మొత్తం క్రాప్ అయిపోయిన తర్వాత వంగ, మిరప అంతా వేసాము. క్రాప్ అయిపోయిందండి. మొత్తం అంతా తీసేసి మళ్ళీ మట్టిని కింద మీద చేస్తూ తవ్వుతూ దాంట్లో పశువుల ఎరువు, తర్వాత వేపపిండి ఇవన్నీ మళ్ళీ వేసి గొప్పు తవ్వుతూ దీన్ని సాయిల్ మిక్సీలాగా చేసిన తర్వాత ఈ మళ్ళీ మొక్కలు మనం వేయటానికని తయారు చేస్తున్నామండి. ఇది మా ఇంటి పక్కనే ఒక 60 అడుగులు పొడుగు, తర్వాత 4 అడుగులు వెడల్పుతో పాటు ఈ చిన్న జాగాలో మేము మొత్తం గార్డెనింగ్ చేస్తున్నామండి. చూడండి, ఈ విధంగా గొప్ప తవ్వుతూ మట్టిని మిక్సింగ్ చేస్తున్నామండి. ఇందులో చూడండి ఇది మట్టిలో తెల్లగా చిన్న చెద పట్టే పొట్టుల్లా కనిపిస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అనేది తెలియట్లేదు. మీకు ఎవరికైనా తెలిసే ఉంటే కొంత మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. దీనికోసం అయితే నేను వేపపిండి అయితే వేస్తున్నానండి. ఎటువంటి చెద కానీ ఏమైనా రాకూడదని చెప్పేసి మొత్తం అంతా మనకి ఎంత వరకు జాగా ఉందో ఆ జాగాని ప్లేస్ని బట్టి మేము దాన్ని వేపపిండి అనేది మొత్తం చల్లుతున్నాం. దీని మీద మళ్ళీ పశువుల ఎరువు కూడా చల్లుతున్నామండి. ఇది పశువుల ఎరువు అండి. ఈ మొత్తం మీదని ఈ విధంగా ఎంతవరకు మనం గొప్ప తవ్వామో అంతవరకు మేము పశువుల ఎరువు వేసుకుంటున్నామండి. ఈ రెండు వేసాక మొత్తం మళ్ళీ ఒకసారి కింద మీద మిక్సింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మనం వేసుకొని మట్టిని కింద మీద సాయిల్ మిక్స్ చేసుకుంటే మనకి ఈ పశువుల ఎరువు తర్వాత వేప పిండి కూడా భూమిలోనికి పోవటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఈ మట్టిని తవ్వకుండా మీదని చల్లామనుకోండి, తర్వాత వాటరింగ్ చేసినప్పుడు ఇది వాటర్తో పాటు మొత్తం బయటికి పోతుందండి. అందుకే ఈ విధంగా చేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని ఈ విధంగా మట్టిని తవ్వుకుంటూ పోవాలండి. అప్పుడు మిక్సింగ్ అవుతుంది. మిక్సింగ్ అయిన తర్వాత మనం మొక్కలు వేసుకున్న కరెక్ట్గా మనకి గ్రోతింగ్ అనేది ఉంటుంది. అందుకే ఈ విధంగా మనం చేసుకోవాలండి. ఎప్పుడు కూడా మనం మామూలుగా ఎరువులు మట్టి తవ్వకుండా వేయకూడదు. వేస్తే మనం నీరు వేసేటప్పుడు మొక్క దగ్గర ఉండకుండా స్లోప్ ఎటు ఉంటే అటు నీటితో పాటు ఎరువులు వెళ్ళిపోతుంటాయండి. ఇది తలవారండి. దీని డిఫెన్స్లో ఎక్కువ యూజ్ చేస్తారండి. చేతులతో డైరెక్ట్గా గడ్డి పీకటం చేస్తే చేతులు కట్ అవుతుంటాయి. అందుకోసం దీన్ని సహాయంతో నిలబడే గడ్డి కట్ చేస్తారండి. ఇది చాలా హెల్ప్ఫుల్ ఐటెం. దీని సహాయంతో బయట గ్రాస్ మొత్తం కట్ చేయొచ్చండి. చూడండి ఏ విధంగా కట్ చేశానో, ఎంత క్లియర్గా కట్ చేశాను చూడండి. చాలా క్లియర్గా కట్ చేసుకోవచ్చండి. నిలబడి దీన్ని గడ్డి కట్ చేయొచ్చు. తర్వాత ఇవి దీంతోపాటు మనం విధంగా చేతితో పీకే కంటే నిలబడుతూ మనం గోల్ఫ్ ఎలా ఆడతామో ఆ విధంగా వేసుకుంటే మనకి మంచి ఎక్సర్సైజ్ అన్నీ. తర్వాత చూడండి ఎంత రోడ్ సైడ్ అంత క్లియర్గా గాస్ మొత్తం కట్ చేసాం. దీంతో గొప్పు కూడా ఈ విధంగా చిన్న గొప్పులు కూడా తవ్వుకోవచ్చండి. ఈ విధంగా చాలా చక్కగా ఉంటుంది ఈ విధంగా తవ్వుకోవటం వల్ల. చూడండి, మనం కూర్చొని ఈ విధంగా చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఇది వంగనారు తెచ్చుకున్నాం. మా ఊరు సైడ్ రామభద్రపురం అండి. అక్కడ ట్రైలతో అమ్ముతుంటారండి. ఇందులో ఒక ట్రైలో 72 మొక్కల వరకు ఉంటాయండి. 80 రూపాయలు ఎంతో అది తెచ్చామండి. ఈ విధంగా ఉంటాయి. ఇంత సైజ్ అయితే ఉంటాయండి. ఈ కొన్ని మొత్తం చాలా వరకు 90% వరకు మా ఊర్లో తోటలో వేసుకున్నాం. మిగతా 10% ఇక్కడ 10 మొక్కలు అయితే ఇక్కడికి తెచ్చుకున్నామండి. ఈ మొక్కలను కూడా ఇక్కడ వేసేద్దామండి. ఈ విధంగా ఒక మొక్కకి ఒక 2 అడుగుల గ్యాప్లో ఈ మొక్కల్ని నాటుకున్నామండి. ఇప్పుడు వర్షం పడిన టైం కూడా బాగా బతుకుతాయి కూడా, తర్వాత మంచి గ్రోతింగ్ కూడా ఉంటాయి. అందుకని ఇప్పుడు నారు తెచ్చి వేస్తున్నామండి. ఈ విధంగా డిస్టెన్స్లో వేసుకున్నామండి. చూడండి ఎంత డిస్టెన్స్లో. మా మొక్క పెద్ద అయిన కొలది చాలా ఏరియా కవర్ అయిపోతుందండి. ఒక మొక్క చాలా దూరం కవర్ అయిపోతుంది. అందుకే ఈ విధంగా వేసుకున్నాం. తర్వాత మేము ఈ పసుపు మొక్కలు కూడా ఫెన్సింగ్ సైడ్లో మొత్తం వేసుకున్నామండి. ఇది చూడండి ఎంత ఒక సైడ్ని మొత్తం వేసుకున్నాం.
ఇది బ్లాక్ పసుపు అండి. దీన్ని కూడా మేము ఏప్రిల్ నెలలో వేసుకున్నామండి. మా తోటలో అయితే చాలా వచ్చిందండి బ్లాక్ పసుపు. దీన్ని చిన్న ఒక దుంప తెచ్చి ఇక్కడ వేసుకున్నామండి. ఏప్రిల్ నెలలో వేసాము. ఇది మంచి ఔషధ ఉన్న ఇది అండి పసుపు అండి ఇది. ఇవి కూడా మా నార్మల్ పసుపు అండి ఇవి. దీన్ని కూడా ఏప్రిల్లోనే వేసాము. ఈ మొత్తం ఈ ఫెన్సింగ్ సైడ్లో మొత్తం లాస్ట్ వరకు వేసుకున్నామండి. ఇది మామూలు అల్లం అండి. ఈ టబ్లో వేసుకున్నామండి. తర్వాత దీని పక్కనే మామిడి అల్లం అండి. ఇది చూడండి, వర్షాలు పడటంతో ఎంత ఏపుగా పెరిగిందో, చాలా ఫ్రెష్గా ఆకులు ఎంత చక్కగా ఉన్నాయో. మిరపనారు కూడా ఈ విధంగా మేమే సీడ్స్తో వేసి నారు వేసుకున్నామండి. ఇది కందండి, ఒక టబ్లో వేసాము. ఈ విధంగా వస్తుందో దుంప చూడాలి. ఇది కూడా మార్చి ఏప్రిల్లో వేసామండి. తర్వాత ఈ పసుపు కూడా అండి, ముందు చూపించాం కదా, చిన్న చిన్న మొక్కలు ఉండేటప్పుడు చూపించాం. ఇప్పుడు ఇది మంచి ఏపుగా పెరిగిందండి, పెద్ద పెద్ద ఆకులతో పెరిగింది. మొత్తం ఫెన్సింగ్ మొత్తం వేసుకున్నామండి ఈ విధంగా. కింద కూడా మంచి పసుపు దుంపలు వచ్చే ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వెళ్తే ముందుకు వస్తాను. జై హింద్.